హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం జగన్మోహన్ రెడ్డి గారు మన నిన్న ప్రొద్దుటూరులో జరిగిన ఒక సభలో వివేక హత్య కేసు పైన ఫస్ట్ టైం రియాక్ట్ అవ్వడం చూస్తున్నాం. సో చిన్నాన్ని చంపింది ఎవరో తెలియదా, మీ అందరికీ తెలిసిందే, ఆ దేవుడు కూడా తెలుసు అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం. అంటే ఆయన మాట్లాడిన ఆ మాటల పట్ల మీ ఒపీనియన్ ఏంటి? మరి ఇప్పుడన్నా ఆయన రియాక్ట్ అయ్యి ఎవరైనా నిందితులు ఉన్నారా అని బయటకు తీసి జైలు శిక్ష వేసే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయి మేడం? ఆయన మొత్తంగా దీనిపైన మాట్లాడిన విషయాలపై మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఆయన చూస్తుంటే ఏమనాలో జాలిపడాలని అనిపిస్తుంది. ఆయన చెప్పేదంతా ప్రజలు నిజం అనుకుంటారు, నమ్మేస్తారు అనే ఉద్దేశంతో ఆ భ్రమలో ఉన్నారు. అది ఖచ్చితంగా అది జరగదని కూడా ఆయన అది కూడా ఆలోచించలేకపోతున్నారు. ఇప్పుడు ఒక విషయం ఏమన్నాడు, అక్కడ బాబాయిని చంపింది ఎవరని కడప ప్రజలకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు అని అన్నాడు. కడప ప్రజలే కదా చెప్తున్నారు. ఎవరు చంపారు? గంగిరెడ్డి కడప ప్రజలకు ఆ వ్యక్తి కాదా? అతను చెప్తున్నాడు సునీత కడప ప్రజల కిందకి రారా, షర్మిల గారు కడప ప్రజల కిందకి రారా. మొన్న ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అయిన దానికి అక్కడ సంతాప సభ పెట్టుకున్నప్పుడు అక్కడ అందరూ వచ్చి చెప్పిన వాళ్ళు కడప సభ సంబంధించిన ప్రజలు కాదా? ఎందుకు కడప ప్రజలకి తెలుసు అన్నప్పుడు కడప ప్రజలే చెప్తున్నారు కదా, నువ్వు సీఎంగా ఉండి హంతకులకి కొమ్ము కాస్తున్నావని చెప్తున్నారు కదా. అయినా నువ్వు కొమ్ము కాసేది వాళ్ళకని తెలుసు కూడా మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి ఎవరు చంపించారో ఆ దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు. కడప ప్రజలకి చెల్లెళ్ళని వేరే వాళ్ళు మాట్లాడనిస్తున్నారు, వాళ్ళు అందుకని వాళ్ళ ఆ రూట్లోకి ఇట్లా మాట్లాడటం ఎవరు ఎంతవరకు నమ్ముతారనుకోవటం తెలియట్లేదు. కానీ ఆయనకి ఈ ఒక విషయం అర్థం కావట్లే, ఆయనకి మధ్య ఉండి మాట్లాడుతున్నాడా భ్రమించిందా అర్థం కావట్లేదు. కానీ ఇట్లాంటి స్టేట్మెంట్లు ఎవరైనా ఇస్తాడా, ఇలా మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా అనే ఒక ఆలోచన అయినా ఉండాలి. అవును, అసలు ఏం మాట్లాడుతున్నాడన్న కూడా ఆయనకు అర్థం అవ్వట్లేదు. కానీ అక్కడ విజయమ్మ గారు కూడా ఉన్నారు కదా. సో ఆవిడ సొంత కూతురుతోనే విభేదించి వెళ్ళారా అక్కడికి? అంటే మరిదిని చంపిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారా? ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలనే ఆశతో వెళ్ళారా? సరే, అదే జగన్మోహన్ రెడ్డి మీ కుటుంబ వ్యక్తి అయిన వివేకానంద రెడ్డి గారిని చంపితే అడగలేకపోయారా? ఆ చంపిన వ్యక్తికి కొమ్ము కాస్తుంటే అడగలేకపోయారా? సో చెల్లెల్ని ట్రోల్ చేసినప్పుడు మాట్లాడలేకపోయారా? చెల్లెలు మ్యారేజ్ గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను గురించి విమర్శించినప్పుడు అడగలేకపోయారా? ఇవన్నీ ఎందుకు చేశారు? సో ఆఖరికి వాళ్ళని చంపాలనే ప్రయత్నం కూడా జరిగిందనేది వాళ్ళు మీడియా ముఖంగా కూడా చెప్పారు కదా. అవన్నీ చెప్పలేకపోయారు, మాట్లాడలేకపోయారా? ఈరోజు ఓన్లీ సీఎం అవ్వాలి కొడుకు అనే దానికి ఒక్కదానికి మళ్ళీ ఆవిడ అక్కడికి వెళ్ళటం అనేది ఏపీ ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన 5 సంవత్సరాలు సీఎంగా ఉండి చేయించిన వాళ్ళు ఎవరో తెలుసు అన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయాడు? సిబిఐ చెప్తూనే ఉంది అవినాష్ రెడ్డి అనేది, పలుమార్లు అరెస్ట్ చేయడానికి కూడా వచ్చింది. కానీ అదే అవినాష్ రెడ్డిని ఎందుకు కొమ్ము కాస్తున్నావు? సరే, నువ్వు అవినాష్ రెడ్డి కాదు వేరే వాళ్ళని చెప్పినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నావు? నువ్వు సీఎం కాదా? నువ్వు సొంత చిన్నాన్నని చంపిన వాళ్ళకే నువ్వు వాళ్ళనే రక్షిస్తున్నావు. సరే, ఒకవేళ వాళ్ళు కాదన్నప్పుడు ఎవరనేదైనా ఐడెంటిఫై చేసి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలకి అంటే ఎవరిని కూడా గుర్తించట్లేదు ఇంతవరకు, ఆయన చంపిన వాళ్ళు ఎవరనేది గుర్తించనివ్వట్లేదు. పోగా మళ్ళా ఆయన చేతగాని సీఎం అనేది ఆయనే ప్రజల ముందుకెళ్ళి చెప్పుకుంటున్నాను, నేను 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాను, సొంతంగా మా చిన్నాన్నని చంపితేనే నేను బయటపడి చెప్పలేకపోయాను, కనిపెట్టలేకపోయాము, నా పక్కన నా కోసం ఇంత వ్యవస్థ ఉన్నా కూడా నేను కనిపెట్టలేకపోయాను, నేను ఒక అసమర్థుడైన సీఎం నేను చెప్పుకుంటున్నావా? నిన్న బహిరంగ సభలో పొద్దుటూరు సభలో నాకు అదే అనిపించింది. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నేను అసమర్థుడిని, నేను కనిపెట్టలేకపోయాను, దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు అంటే అదేనా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాట అనేది? ఖచ్చితంగా ఏపీ ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు దాని గురించి. చేసిన వాళ్ళు ఎవరనేది నిజంగానే ప్రజలకు తెలుసు, చేయించిన వాడు ఎవరనేది తెలుసు, ఎవరు కొమ్ము కాస్తున్నారనేది తెలుసు. ఖచ్చితంగా టైం కోసం వెయిట్ చేస్తున్నారు, టైం వచ్చినప్పుడు సమాధానం కూడా చెప్తారు. అలాగే మేడం ఆయన ఇంకో మాట కూడా అన్నారు, 2 చెల్లెళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ తెలిసిందే, హత్య చేసిన దస్తగిరి వెనకాల కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, వాళ్ళిద్దరికి ఆయనకు అందరికి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం కూడా చూస్తున్నాం మేడం. అంటే ఆయన కుటుంబంలో ఎవరు వ్యతిరేకించినా వాళ్ళ వెనకాల చంద్రబాబు నాయుడు గారే ఉంటారా? అంటే వివేకానంద రెడ్డి గారు కూడా వ్యతిరేకించారు ఇది వరకు. సో ఆయన వెనకాల కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా?
ఇదన్నీ ఎవరికి చెప్తే నమ్ముతారో వాళ్ళకి చెప్పుకోవాలి అవసరం ఉందేమో కానీ వాళ్ళ పార్టీ నాయకులకు వాళ్ళకి చెప్పి ఏదైనా వాళ్ళు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వివేకానంద రెడ్డిని ఆయనే చంపించారు అనేది. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ సిస్టర్స్ కూడా ఏమంటున్నారు, సో నువ్వు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనివ్వలేదంటే దీనిలో నీ పాత్ర ఉంది అనే డౌట్ వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నారు. సో నీ పాత్ర బయట వస్తుంది కాబట్టి నువ్వు బయట పడనివ్వట్లేదు అనేది అంటున్నారు సిబిఐకి. అందుకే ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, రేపు నీ పాత్ర ఏంటో బయటపడుతుందని అని ఖచ్చితంగా వాళ్ళు చెప్పేటప్పుడు మనకు అర్థమవుతుంది కదా దీనిలో జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందనేది మనకు తెలిసిపోతుంది. లేకుంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా 5 ఏళ్ళు అవుతున్నా కూడా ఎందుకు కొమ్ము కాస్తున్నాడు అంటే ఈయన చేసినవి ఏమీ గుర్తు రావట్లేదేమో. ఆయన జైల్లో ఉన్నప్పుడు చెల్లెల్ని పాదయాత్ర పెట్టి తిప్పించుకున్నాడు, తనకు ఒక ఎంపీ సీట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తన పక్కన పెట్టాడు, తన అవసరాల కోసం మళ్ళా తన సీఎం కోసం అవ్వటం కోసం జగన్మోహన్ రెడ్డి తన మళ్ళా ఇంటింటికి పాదయాత్రలే చేయటమే కానివ్వండి, ఆయన గెలుపుకి చెల్లెలు భర్త ఇద్దరు కూడా కృషి చేయడం జరిగింది. ఇవన్నీ వాడుకున్న తర్వాత వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళతో నుంచి ఏమైతే చేసుకోగలుగుతారో అవన్నీ వాళ్ళని వాడుకున్న తర్వాత వాళ్ళని ట్రోల్ చేయటం కూడా ఆయనే చేశాడు. వాళ్ళ సోషల్ మీడియానే వాళ్ళని ట్రోల్ చేసింది. వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను గురించి అన్ని రకాల కూడా వాళ్ళని ట్రోల్ చేసింది వాళ్ళే. అది చంద్రబాబు నాయుడు గారు చేయమన్నారా మీ టీంతో? అది ఎవరు చేశారు? ఎవరైతే మీకు సోషల్ మీడియాలో మాట్లాడతారో వాళ్ళే కదా మాట్లాడారు. షర్మిల గారి గురించిను, ఇది అనిల్ గారి గురించి, ఇంకా తర్వాత సునీత గారిని గురించి కూడా ఎవరు మాట్లాడారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా. ఇంకా ఒక మాట అడ్వాన్స్గా వెళ్ళి కూడా నువ్వు రాజశేఖర రెడ్డి కూతురే అయ్యుంటే అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే మీ చెల్లెలు కాదా తను? ఆ మాట ఎవరైనా నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు అంటేనే వాళ్ళు అనగలుగుతారు, కానీ అంత ధైర్యంగా ఎవరైతే అనగలుగుతారు ఆ మాట అనే ధైర్యం ఎవరికి వస్తుంది? సో నువ్వు ఊరుకున్నావు, నువ్వు అనమంటున్నావు, అందుకు వాళ్ళు ఖచ్చితంగా అంటున్నారు. సో ఎన్ని మాటలు మాట్లాడావు, సోషల్ మీడియా పరంగా చాలా రకాల ట్రోల్స్ చేయబడ్డావి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈరోజు నువ్వు వచ్చి ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రచారానికి వెళ్ళి తల్లిని పెట్టుకొని వెళ్తే నేను ఏదో గెలిచిపోతాను అనుకుంటే తల్లి చెప్పినా ఈయనే పరిస్థితులు లేవు ఇప్పుడు. అది ఒక టైం నడిచింది కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. తల్లి చెప్పినా ఈయనరు, రేపు మీ ఆవిడ భారతీరెడ్డి వచ్చి చెప్పినా ఈయనే పరిస్థితిలో లేరు. ఏం జరిగింది, తెర వెనక ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అనేది ఈ వివేకం సినిమాతో తేటతెల్లమైపోయింది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమా కన్నా వివేకం సినిమా బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఇలా జరుగుండొచ్చు, ఇది జరిగింది అనే అవగాహనకైతే ఖచ్చితంగా వచ్చేసారు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా వినే పరిస్థితులు అయితే లేరు. మీరు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా ప్రజల్ని ఏదో మభ్య పెడదాం అనుకుంటే ఇంకా మీరంత పిచ్చివాళ్ళు ఇంకెవరూ లేరనేది కూడా అర్థమవుతుంది. మనం 2019లో అంటే ఈ కేసు వివేక హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడానికి కాస్త హెల్ప్ చేసింది. మరి ఇప్పుడు ఈ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి ఏమన్నా ఎలక్షన్స్ పైన ప్రభావం చూపించే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా అప్పుడు పాజిటివ్ అయింది, ఇప్పుడు నెగిటివ్ అవుతుంది, అంతే జరుగుతుంది. అప్పుడు ఏంటంటే అందరినీ నమ్మించడానికి ట్రై చేశాడు. నారాసుర రక్త చరిత్ర అని నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి, లేదా అక్కడున్న తెలుగుదేశం కేడర్ మీద బీటెక్ రవి గారే కానివ్వండి, ఆదినారాయణ రెడ్డి గారి మీదే కానివ్వండి, అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు ఆదినారాయణ రెడ్డి గారు, వాళ్ళ మీదే కానివ్వండి, వాళ్ళందరి మీద నెట్టడానికైతే ప్రయత్నించాడు కదా. సో ఈ తెలుగుదేశం వాళ్ళు లోకల్ కడప జిల్లాకు సంబంధించిన కేడర్ వాళ్ళు చేశారనేటట్టు కూడా నెట్టడానికి ట్రై చేశాడు. సో ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ సింపతి కూడా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆయన సీఎం చేశారు, సరే ఎవరనేది నువ్వు అరెస్ట్ చేస్తావు, న్యాయం చేస్తావు అనే దానికే సీఎంని చేశారు. ఈ 5 ఏళ్ళు నువ్వు సొంత బాబాయిని చంపిన వాడిని ఎవరు అనేది ఇంతవరకు గుర్తించలేదు, పట్టించలేదు అని అన్నప్పుడు వాళ్ళకి నువ్వే కొమ్ముగాస్తున్నావు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వకుండా నువ్వే లోకల్ పోలీస్తో ఆపుతున్నావు, తల్లి సెంటిమెంట్ పెట్టి అడ్డం పెట్టి వాడుకుంటున్నారు అన్నప్పుడే తెలుస్తుంది దీనిలో పక్క మీ అందరి హస్తం ఉందనేది. ఈరోజు అందరికీ తేటతెల్లం అయిపోయింది. అట్లీస్ట్ వాళ్ళ క్యాడర్ అయినా కూడా, వైసీపీ క్యాడర్ అయినా కూడా దీన్నే చర్చించుకుంటున్నారు, దీని గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళకైనా కూడా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వివేక గారి హత్య విషయంలో వాళ్ళ హస్తం ఉందనేది వాళ్ళు కూడా నమ్ముతున్నారు.